ఆపరేషన్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ హీలింగ్ మంచిగా హీలింగ్ అవ్వడానికి ఏమేమి డైట్ తీసుకోవాలి, ఏమేమి న్యూట్రియంట్స్ ఉండాలి అంటే నెంబర్ 1 ప్రోటీన్ అండి. ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలి. లైక్ ఎగ్స్, ఫిష్, మీట్, పీనట్స్, దాల్, సోయా ఇవన్నీ తీసుకుంటే ప్రోటీన్స్ బాగా అందుతాయి. నెక్స్ట్ విటమిన్స్ అండ్ మినరల్స్. విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కడ దొరుకుతాయంటే జామ పండులో, అరటిపండు, సిట్రస్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మరియు నట్స్ అండ్ సీడ్స్ గింజల్లో కూడా మనకి మినరల్స్ బాగా ఉంటాయి. హైడ్రేషన్ బాగా ఉండాలండి. పోస్ట్ ఆపరేటివ్ హీల్ అవ్వాలంటే హైడ్రేషన్ అంటే మనం నీళ్లు బాగా తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఇవి బాగా తీసుకుంటే బాడీ హైడ్రేటెడ్గా ఉంటే హీలింగ్ బాగా జరుగుతుంది. నెక్స్ట్ ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవాలి. అంటే ఫైబర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, అలాగే ఓట్స్ తీసుకోవాలి. పండ్లతో పాటు కూరగాయలు కూడా బాగా తినాలి. పచ్చి కూరగాయలు, ఉడకబెట్టిన కూరగాయలు బాగా తినాలి. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి పోస్ట్ ఆపరేటివ్ టైంలో కాన్స్టిపేషన్ రాకుండా మందులు కూడా బాగా పనిచేసి హీలింగ్ త్వరగా నయం అవుతుంది. థ్యాంక్ యూ.